అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? చూసుకున్నాం. ఎంత బాధ అంటే, ఎంత దుర్మార్గం అంటే, రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్న దొంగలు వీళ్ళు. ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి, ఒక ఆర్థిక నేరగాళ్ళు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశయాత్ర నుంచి రాగానే పార్టీ శ్రేణులకు ఏం ఉద్బోధ చేశారు? 4 స్తంభాలంట. బొత్స సత్యనారాయణ ఒక స్తంభం, ధర్మాన ప్రసాద్ ఒక స్తంభం, విజయసాయి రెడ్డి ఒక స్తంభం, అమ్మటి రాంబాబు ఇంకో స్తంభం. ఈ స్తంభాలు వీళ్ళ దగ్గర ఉత్తేజం పొంది పార్టీ శ్రేణులు మా మీద పోరాటం చేయాలంట. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వందల కోట్ల అవినీతి డబ్బు నువ్వు శాంతకిషోర్లకి, శాంతిమోహన్లకి, ఉత్తరాది కంపెనీలకు డబ్బులు కట్టినా పాపాలు బద్దలవుతాయి. బొంకు దాగదు జగన్మోహన్ రెడ్డి గారు. దొంగే దొంగని అరవపోతున్నాడు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మధురవాడ అనే ప్రాంతంలో సుమారు 1780 ఎకరాలు సర్వే నెంబర్ 336లో బ్రహ్మాండంగా అక్కడ హిల్ 1 కానీ, హిల్ 2 కానీ, హిల్ 3 కానీ మొత్తం కూడా ఐటీ కంపెనీలు పెట్టాలి, విశాఖపట్నం ఐటీ హబ్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న దూరదృష్టి నిర్ణయం. ఆ ప్రాంతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు ఇవాళ వస్తున్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 99/2004లో వేసిన పునాది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఏదైతే మనం ఐటీ ల్యాండ్స్ కింద ఐటీ కంపెనీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్నీ కూడా సర్వే నెంబర్ 336 కానీ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 120 ఎకరాలు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి దారాదత్తం చేసింది నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళే ముందే, నీ డ్రామాలు మొదలుపెట్టే ముందే వీటికి సమాధానం చెప్పు. మహానుభావులు స్వతంత్ర సమరయోధులకి ఇచ్చినట్టు, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినట్టు 20 సంవత్సరాల రికార్డు క్రియేట్ చేసి వాళ్ళ పేరుని ఇచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా ఈ దొంగలో కాంగ్రెస్ నాయకులంతా డీఫామ్ పట్టాస్ పుట్టించి బ్రహ్మాండంగా ఆ ల్యాండ్స్ని దారాదత్తం చేసుకున్నారు. మీరా మాట్లాడేది? ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆనాటి రెవెన్యూ మినిస్టర్ నీ 4 స్తంభాల్లో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్, ఆ 4 స్తంభాలు నీ పార్టీ 4 స్తంభాల్లో ఈ రాష్ట్ర విభజన కారకుడు అయిన బొత్స సత్యనారాయణ ఒక పిల్లర్ నీ పార్టీకి. ఈ ట్రాన్సాక్షన్లో రాసిన ఉత్తరాల్లో బొత్స సత్యనారాయణ ఉత్తరాలు చూసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బొత్స సత్యనారాయణ ఉత్తరం మీద రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్లు చూసుకోను. ఆయన నీ తండ్రి ఏ విధంగా ఈ పాపాలకి ఈ ఉత్తరాల్ని ఎలా ఎండార్స్ చేసి విశాఖపట్నంలో విలువైన భూముల్ని ఏ విధంగా దోపిడీ చేశారో ఈ పాపాలన్నీ కూడా రేపు రాబోతూ ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు
పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని 4 సంవత్సరాలు టెండర్లు క్యాన్సిల్ చేయించి టెండర్లు ఫైనల్ అవడానికి 2009 నుంచి 2013 దాకా పనులు ఆలస్యం అవటం వల్ల ఇవాళ భూసేకరణ కింద 32,000 కోట్లు ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద భారం పడితే ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా తెలియజేయకుండా కేవలం మేము అంచనాలు పెంచామని ఇవాళ భూసేకరణ చట్టం కింద వెస్ట్ గోదావరి కలెక్టరు ఈస్ట్ గోదావరి కలెక్టరు ఇవన్నీ కూడా అసెస్ చేసి మా డిపార్ట్మెంట్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తే రివైజ్ ఎస్టిమేట్లు అవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటే ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రజలకి పోలవరం ప్రాజెక్ట్ అంచనాలని మేము 1,000 కోట్లు 40,000 కోట్లు పెంచేసి మేము తినేసామని ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రఘువీరారెడ్డి గారి పార్టీ ఈ 2 దొంగల పార్టీలు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కలిసి దొందు కలిసి ఈ ఆరోపణలన్నీ చేస్తూ మా మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ బాధ్యత గల మంత్రిగా ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఇటు వ్యవసాయ శాఖ కానీ ఇటు జలవనరుల శాఖ కానీ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని రైతాంగాన్ని తెలియజేసి ఈ వేసిన పంటని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు జూన్లో జూలైలో ఏ విధంగా వర్షపాతాలు వస్తూ ఉన్నాయి నెల రోజుల సమాచారాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు కానీ ఐఎండి కానీ ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఎప్పటికప్పుడు మనం సమాచారాన్ని తెలుసుకొని రైతులు ముందుకెళ్లాలని వేసిన పంట కాపాడటానికి ముఖ్యమంత్రి గారు కూడా మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొచ్చి మొబైల్ లిఫ్ట్లు కూడా పెట్టి ఆ వేసిన పంటలకి ఎత్తిపోసి ఆ నీళ్లు కూడా 3 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా 10 కిలోమీటర్లైనా రైతు పంట కాపాడటానికి ఆ చెరువులకి నీళ్లు తీసుకెళ్ళటానికి ఇప్పటి నుంచే సమాయత్తం అవ్వమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మరి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా రైతులకు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిందా మీకు?